ఎన్నికలు ముగియటంతో పాలనపై ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ఇవాళ సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. 11 గంటలకు సెక్రటేరియట్ కి రానున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, వడ్ల కొనుగోలు, తడిసిన ధాన్యం సేకరణతో పాటు ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో రివ్యూ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం సమీక్షపై డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారము దానిపైన ఫోకస్ పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇవాల్టి నుంచి అడ్మిషన్ దాని మీద ఫోకస్ పెడతాను. ఇక ప్రజలకు సంబంధించి ప్రయారిటీ ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దానిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ వేటి పైన ప్రయారిటీ పెట్టుకున్నది, వేటిని ముందుగా వాటిపైన ఫోకస్ పెట్టాలనుకున్న దాంట్లో అట్లాంటి వాటిపైన ముందుగా ఫోకస్ పెడతామని చెప్పేసి నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో అందులో భాగంగానే ఇవాళ ఎన్నికల తర్వాత మొదటిసారిగా సచివాలయానికి ఇవాళ 11 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అయితే ఇవాళ మొదటిసారిగా వస్తున్నటువంటి చాలా రోజుల తర్వాత ఇవాళ సచివాలయానికి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగం పైన ఇవాళ సమీక్ష నిర్వహించే అవకాశం కనబడుతుంది. సో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోతో పాటు అంతకంటే ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కడ ఏ సభ జరిగినా ఏ మీటింగ్ జరిగినా దీనికి సంబంధించి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాము, అది కూడా ఒకటే టైంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాళ నిర్వహించే ఈ సమీక్షలో ప్రధానంగా ఈ రుణమాఫీకి సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలంటే ఎంత అమౌంట్ అవసరము, ఎంతమంది దీనికి అర్హులు ఉన్నారు, సో ఎట్లా దీని లెక్కలేంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు అడిగి తెలుసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా ఉన్నది అని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీనికి నిధుల సేకరణ కూడా ఎట్లా 2 లక్షలు ఒకేసారి చేస్తామన్నారు, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా ఇవాళ అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. దాని తర్వాత అధికారుల ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతోపాటు రైతు బంధుకు సంబంధించి ఎన్నికల టైంలో కొంత విడుదల చేశారు, కానీ అది మళ్ళీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పేసి అది మళ్ళీ మధ్యలోనే ఆపేశారు. కొంత మేరకు అది విడుదల చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా వస్తూ ఉన్నాయి. సో ధాన్యం అంతా కూడా పొలాల్లో ఉన్నది, చాలామంది కూడా అమ్మడానికి రెడీగా పెట్టుగా ఉన్నారు. సో ఇట్లాంటిదంతా కూడా ఈ మధ్య కాలంలో పడ్డ వర్షం కారణంగా తడిసిపోయాయి. సో ఈ తడిసిన ధాన్యానికి సంబంధించి రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిస్తే మళ్ళీ ఈ మద్దతు ధరకు తీసుకోరు, ఉన్నదానికి మళ్ళీ అడ్డికి పావుచేరు అడుగుతారని చెప్పేసి ఆందోళన చెందుతుంటే, సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక భరోసా ఇచ్చింది రైతులకు. సో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాము, ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పటికే ప్రజలకు రైతులకు దీనిపైన ఒక ప్రభుత్వం ఇప్పటికే భరోసా ఇచ్చింది. కాబట్టి దానిపైన కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ధాన్యం ఎంత తడిసి ఉండే అవకాశం ఉంటుంది, ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ ఎక్కువగా వర్షాలు కురిశాయి, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ రైతులు ధాన్యాన్ని మార్కెట్కి తీస్తే దాన్ని ఎట్లా కొనుగోలు చేయాలి, సో దీని తేమ శాతం ఎట్లా చూడాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ ఈ సమీక్షలో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో దీంతో పాటు ఇక ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వర్షాల వల్ల ఎక్కడెక్కడ ఈ నష్టం జరిగింది అనే దానిపైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఇప్పటికే ఈ పంట నష్టం జరిగితే దానికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పంట నష్టానికి సంబంధించి పరిహారం కూడా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. సో మార్చి నెలలో కురిసిన వర్షాల కారణంగా, అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన వాళ్ళకు ఇప్పటికే ఆ రైతుల ఖాతాలో అమౌంట్ కూడా ఎకరాకు 10,000 చొప్పున పరిహారం కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో ఈ మధ్య కాలంలో పడ్డ వర్షాన్ని కూడా ఏమన్నా పంట నష్టం జరిగితే దానికి సంబంధించి కూడా రైతులందరినీ కూడా ఆదుకుంటాము, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి మేజర్గా ఈ ధాన్యం కొనుగోలు, తర్వాత కొనుగోలు కేంద్రాలలో రైతులు చేస్తున్న ధాన్యానికి ఎట్లా కొనుగోలు చేస్తున్నారు, తర్వాత ఈ రుణమాఫీ విషయంలో రుణమాఫీ మనం ఆగస్టు 15 లోపే చేస్తామన్నాం. కాబట్టి మరి ఈ రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయాలంటే ఎట్లా చేయాలి ఏంటి, ఎట్ ఏ టైం అన్నాం. కాబట్టి ఎట్ ఏ టైం చేయాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఎట్లా ఉంటే బాగుంటుంది, రైతులకు ఏ విధంగా అయితే ఉపయోగకరంగా ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వచ్చే వానాకాలం నుంచి కూడా రైతు భరోసా పేరుతోని ఇప్పుడు గత ప్రభుత్వము రైతు బంధు పేరుతోని ఎకరాకు
10,000 ఇచ్చింది. సో రైతు భరోసా పేరుతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా వానాకాలం నుంచి ఈ ఎకరాకు 15,000 అనేది ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఎంత అమౌంట్ అవుతుంది ఈ రైతు భరోసా పేరుతోని ఈ రైతులకు ఇవ్వాలంటే ఎకరాకు 15,000 అయితే ఎంత అవుతుంది అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కాబట్టి కౌలు రైతులకు ఎట్లా ఇవ్వాలి, రైతు పట్టా పాసుదారుకి ఎట్లా ఇవ్వాలి, సో దీనికి సంబంధించిన ప్రణాళికలు ఎట్లా రూపొందించుకుంటే బాగుంటుంది, ఇప్పటి వరకు అధికారులు ఏం చేశారు దీని మీద అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులతో ఈ విషయం మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ధరణి పోర్టల్కి సంబంధించి ఇప్పటికే దాని మీద ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లోపాలు ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే అధ్యయనం చేస్తుంది. తర్వాత సంబంధిత అధికారులతో కూడా ఈ ధరణికి సంబంధించి అనుభవం ఉన్న అధికారులతో కూడా ఇప్పటికే ఈ ధరణి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు సమావేశాలు నిర్వహించారు. వాళ్ళ సలహాలు కూడా తీసుకు ఉన్నారు. కాబట్టి సో రేపు మళ్ళీ ధరణి కమిటీ మరోసారి సమావేశం కాబోతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ ధరణికి సంబంధించిన లోపాలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులతో మరోసారి చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా ఇవాళ మొదటిసారిగా సచివాలయానికి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన దాని మీదనే ఇవాళ ఎక్కువగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక విడతల వారీగా మొత్తం పూర్తి స్థాయిలో పాలన మీదనే ఫోకస్ ఉంటుంది. ఇక ఇవాళ నుంచి అది ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఇక చాలామంది కూడా రేషన్ కార్డులు ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు ఏమేమి అవసరము, కాంగ్రెస్ ప్రభుత్వం వేటిని ప్రయారిటీగా తీసుకున్నది అనే దానిపైన ఫోకస్ పెట్టి ఆ దిశగా ముందుకెళ్లే సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది యశోద.